తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణమునందు న్యాయవాదులు వినూత్న రీతిలో చేతులకు రిబ్బన్ సంకెళ్లు కట్టుకుని నిరసన తెలియజేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షలకు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కుమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, జనసేన పట్టణాధ్యక్షులు రంగారమేష్, నిడదవోలు జనసేన మండల ప్రెసిడెంట్ పోలిరెడ్డి వెంకటరత్నం, జిల్లా జనసేన నాయకులు పాలా వీరాస్వామి, ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న కస్తూరి నానీలు తమ పూర్తి మద్దతును తెలియజేశారు. నిడదవోలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న రిలే నిరాహార దీక్షలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ములగాల రవికుమార్, జనరల్ సెక్రటరీ డేగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మాపు గాబ్రియేలు, స్పోర్ట్స్ సెక్రటరీ ఆకుతోట సతీష్ కుమార్, విపర్తి ప్రభాకర్, నిడమర్తి భాస్కరరావు, గోగుమండ రవి, ఉజ్జిన సత్య ప్రసన్న, రియాజుద్దీన్, సీనియర్ న్యాయవాదులు ఎంఎస్ఆర్ ప్రసాద్, యామన శ్రీనివాస్, సింగంశెట్టి సూర్యనారాయణ, నక్కా వెంకటేశ్వరరావు, దేవులపల్లి రవిశంకర్, మత్యర్జునుడు, కైరం చిట్టిబాబు, పేరూరు సాయిబాబా, ఎం రాజేశ్వరరావు, కరుటూరి వెంకటేశ్వరరావు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క కొత్త చట్టం ఏదైతే ఉందో, భూ హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, దానివల్ల అనేక దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఇది న్యాయవాదుల యొక్క నిరసన, న్యాయవాదులకు సంబంధించిన విషయం చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందుకే వారు చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాలని అని అనుకుంటున్నారు. కానీ ఈ చట్టం వల్ల ప్రజలకి అనేక నష్టాలు జరుగుతాయి. ఇమీడియట్ గా అది యొక్క నష్టం విషయం ఎవరికీ తెలియదు. రానున్న రోజుల్లో దీని యొక్క ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే, మనం ఒక భూమి కొనుక్కున్నా అవి వెంటనే నమోదు కావు, దానికి సంబంధించిన పట్టాలు వెంటనే రావు, దస్తావేజులు వెంటనే రావు. మనం ఏదైనా లోన్ అప్లై చేసుకోవడానికి మినిమం 2 years వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కూడా, ఈ కబ్జాదారులు ఎవరైనా కూడా భూమిని కబ్జా చేస్తే వారి చేతిలోంచి తిరిగి పొందడానికి ఎంతో ఇబ్బంది అవుద్ది, వ్యయ ప్రయాసాలు ఉంటాయి. హైకోర్టు వరకు వెళ్ళి ప్రయత్నం చేస్తే కానీ తిరిగి మన భూమి మనకు వచ్చే అవకాశం ఉండదు. దీనివల్ల అనేక నష్టాలు ఉన్నా కూడా ఈ విషయాలు ప్రజలకు తెలియక ఇదేదో న్యాయవాదులు చేసే కార్యక్రమంగా చూస్తున్నారు. ప్రజలందరికీ కూడా అవగాహన చేసే కార్యక్రమాలు మరిన్ని చేపడతాం. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి మా న్యాయవాదులందరూ కూడా నడుము కట్టుకున్నారు. పర్టికులర్గా మన నిడదవోలు బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి అనేక కార్యక్రమాలు 4వ తారీఖు నుంచి కూడా చేయడం జరుగుతుంది. మొన్న సోమవారం నాడు బైక్ ర్యాలీ నిర్వహించడం, అలాగే మానవాహారం కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు ప్రప్రథమంగా అడ్వకేట్స్ దగ్గర నుంచి మన స్టేట్లో మొదటిసారిగా నిడదవోలు నుంచే రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టడం జరిగింది. అలాగే తర్వాత కళ్ళకు గంటలు కట్టుకుని వినూత్నంగా నిన్న నిరసన జరపడం జరిగింది. ఈ రోజున చట్టానికి సంఖ్యలు పడ్డట్టుగా ఈ యొక్క చట్టాన్ని ఏర్పాటు చేశారు కనుక ఈ రోజున సంఖ్యలతోటి నిరసన తెలపడం జరిగింది. కానీ ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ సరైన అవగాహన లేక ప్రభుత్వం చేసిన యొక్క పనిని ఎవరో ఖండించడానికి ముందుకు రాలేకపోతున్నారు. అయితే మన బూరుగుపల్లి శేషారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే సిపిఎం రాంబాబు గారు, జనసేన నాయకులు రంగా రమేష్ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా మీడియా వారు కూడా మాకు మొదటి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా కవరేజ్ చేస్తూ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళు కూడా ముఖ్య భూమిక పాటిస్తున్నారు.
వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి న్యాయవాదులందరూ కూడా నడుం కట్టుకుని ఇంకా ఉధృతం చేసే ప్రయత్నంలో ఏమేం చేయాలని రేపు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము ఈ యొక్క సమావేశాల్లో తదుపరి కార్యక్రమాన్ని కూడా నిర్ణయించుకుని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే బీఎస్పీ వారు కూడా ఇక్కడికి వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. అలాగే సీనియర్ న్యాయవాదులు, మా జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా చక్కగా సహకరిస్తూ వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజలకు సంపూర్ణ అవగాహన వచ్చే విధంగా విలేజెస్కి వెళ్ళి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యాక్ట్ 27 అనే చట్టాన్ని దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మన నిడదవోలు పవర్ కౌన్సిల్ వారు చేస్తున్న రిలే నిరాదర్శకులకి నేను మద్దతు తెలపడానికి వచ్చాను. ఈరోజు ఆ చట్టం వల్ల మనం చిన్న రైతులు కానీ అలాగే చిన్న చిన్న పేదవారు కానీ అందరికీ కూడా దానివల్ల ఎంతో హానికరం. ఎందుకంటే మన హక్కులకి అది ఉల్లంఘన అది. సో ఈ చట్టాన్ని ఇమ్మీడియట్గా ఈ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఎవరైతే బార్ కౌన్సిల్ వారు ఈరోజు ఏదైతే నిరాదీక్ష చేస్తున్నారో దానికి మద్దతు తెలుపుతున్నాను నేను కూడాని. సో ముఖ్యంగా దీనివల్ల చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో అరెకరం వాళ్ళ ట్రిబ్యునల్ దాకా వెళ్ళి వాళ్ళు దాని మీద పోరాడడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వాళ్ళు వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి దీని మీద దాన్ని సంబంధించిన ఏదైతే చట్టం ఒక రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి లాయర్లతో పాటు నేను కూడా వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను. జై హింద్.